భగవంతుడి నిర్ణయం. శంఖనాదంతో మొదలవుతున్నది. ఏ చదువు లేనటువంటి వాడు, ఏ విద్య రానటువంటి వాడు, వాడికి భగవద్గీతని మనం ఎలా అందించగలం? దీంతో చదువుతో సంబంధం లేదు. సో ఎవరైతే దీన్ని భగవద్గీతను టేస్ట్ చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది అన్నమాట. అన్ని సమస్యలకు ఒక మార్గం ఏమిటంటే ఈ భగవద్గీత. కామం కూడా ధర్మబద్ధంగా ఉంటే అందులో కూడా దైవత్వం ఉందంటున్నాడు కృష్ణుడు. ఒకవేళ వ్యసనాలకు కానీ లేకపోతే చెడు వాటి వల్ల ఆకర్షణ అయితే దానికి ఏం చేయాలి? భగవద్గీతలు ఇచ్చిన మార్గం ఏమిటంటే ఇది మన గిఫ్ట్ అన్నమాట. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే ఈ భగవద్గీత. చాలామంది దేవుణ్ణి ఫాదర్ కింద పూజిస్తారు కదా, మరి ఆ ఫాదరే కృష్ణుడు. అది తెలియక ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ప్రాక్టికల్గా మరి నేను కృష్ణుని ఎట్లా నేను చూడొచ్చు, పొందాలి, ఎట్లా చూడొచ్చు? ఉన్నాడని నాకు ఎట్లా తెలుసు అంటే భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక మందిని మన చర్చా వేదిక ద్వారా భక్తివన్ ప్రేక్షకులకు పరిచయం చేశాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి సంస్థ, భక్తికి పట్టుగొమ్మ అయిన సంస్థ, కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థ, ఈ పాటికి ఆ సంస్థ ఏదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన హరే కృష్ణ మూమెంట్ ఆఫ్ హైదరాబాద్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి. మనకు ఒక చిన్న చూపు ఉంది. కాషాయం కట్టుకోగానే వీళ్లకు ఏం తెలియదు, వీళ్ళు ఒక అనాగరికులు, వీళ్ళు ఒక ఏమీ చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, భక్తి పేరు చెప్పుకొని తిరిగేవాళ్ళు అనేటటువంటి ఒక అపోహ ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు హిందూ సంస్థల్ని, హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి సంస్థల్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేస్తున్నటువంటి వారు అత్యధికులు, అత్యంత ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వారు. అటువంటి వారే ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి. వారే శ్రీ సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు. ఈరోజు వారి మధుర భాషణాన్ని మనం విందాం. అనేక సమస్యలకు పరిష్కారాన్ని మనం వారి భాషణం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ. వెల్కమ్ టు భక్తివన్. అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. మహారాజ్, గీతా జయంతి, ఇక్కడ ఒక వైరుధ్యమైనటువంటి విషయం ఉన్నది మహారాజ్. ఒకటి, మహాభారత యుద్ధం మొదలైన రోజు. రెండు, భగవద్గీత ప్రజలకు అందిన రోజు. ఈ రెండు అంటే ఒకటి యుద్ధ సన్నాహం, ఇంకొకటి ఆధ్యాత్మిక సన్నాహం. ఈ రెండిటికి ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశం. ఇప్పుడు దానికి అంత ప్రాముఖ్యత ఉన్నదా? ఈ 5000 సంవత్సరాల క్రితము ఈ భగవద్గీత ఏ సందర్భంగా ఆ భగవంతుడు మనకి అర్జునుడి ద్వారా ఇచ్చాడు, అది మనం అర్థం చేయాలి. శ్రీకృష్ణుడు తన గొప్ప భక్తుడైన అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అర్జునుడి ద్వారా మానవాళికి ఈ మెసేజ్ ఇవ్వడం కోసం.
ఇదేదో అర్జునుడి సమస్య కాదు. ఆయన ద్వారా కొత్తగా ఎవరైనా పెళ్ళయి ఇంట్లోకి వెళ్తేనంట కొత్తగా వచ్చిన కోడలికి ఏ రకంగా నేర్పిస్తుంది అత్త అంటే తన కూతుర్ని మందలిస్తుందంట. అత్త వచ్చి తన కూతుర్ని మందలించి కోడలకు నేర్పిస్తాం అన్నమాట. వెరీ గుడ్. ఎందుకంటే కూతురు అర్థం చేసుకుంటుంది, కూతురు తనకి సొంత ఇది కాబట్టి అర్థం చేసుకుంటుంది. అలాగే తన సొంతవాడు అర్జునుడు ఆయనకి చెప్తూ కృష్ణుడు మొత్తం మానవాళికి నేర్పిస్తున్నాడు అనమాట. మరి ఏంటి అక్కడ సందర్భము? అర్జునుడిలో వచ్చిన ఆ వీక్నెస్ మాట. కర్తవ్య ఉన్ముఖుడైన అర్జునుడిలో సడన్గా ఆ వీక్నెస్ వస్తుంది. ఏమిటి? తన సొంత వాళ్ళనే చూస్తాడు. ఈ యుద్ధరంగంలో నేను వీళ్ళందరినీ చంపాలా అని ఆ వచ్చిన ఎమోషన్స్ ఉన్నాయే వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ ఎమోషనల్ ప్రెషర్తో ఏమవుతుందంటే అర్జునుడు అంత గొప్పవాడు, యోధుడు, నెంబర్ 1 మిలిటరీ కమాండరు, అంత పెద్ద మనం అంటే మన లాంగ్వేజ్లో మగవాడు కూర్చుని ఏడుస్తుంటాడు అనమాట. గాంధీవం సంస్కృతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే వేపదుశ్చ శరీరమే రోమహర్షస్య జాయతే అంటాడు. సో అంటే మీరు చూసుకోండి ఎంత ప్రెషర్లో ఉన్నాడు అర్జునుడు. అంత గొప్ప హీరో కూడా. అంటే అప్పుడప్పుడు మన జీవితంలో ఏమనిపిస్తుందంటే మనకు ఆ ఛాలెంజ్ నా వల్ల అవుతుందా దాటడము, ఎంత కష్టాన్ని నేను దాటగలనా అనేసి మనకి కాస్త భయంగా అనిపిస్తుంది అన్నమాట. అట్లాంటి భయానకమైన సిచ్యువేషన్లో ఉన్నాడు అర్జునుడు. ఆ తర్వాత నెక్స్ట్ 30 minutes 45 minutes కృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పాడు. చెప్పగానే అర్జునుడు వెంటనే నించుని తన గాంధీవాన్ని తీసుకుని యుద్ధ ఉన్ముఖుడవుతాడు. అంతేకాదు తన బెస్ట్ కెపాసిటీతో ఫైటింగ్ చేసి విజయాన్ని సాధిస్తాడు. మరి 30-40 నిమిషాల్లో చెప్పింది ఏమిటి? ఆ భగవద్గీతలో ఏంటి చెప్పడం? సరే చూద్దాం అది. కానీ భగవద్గీత ఇప్పుడు రిలవెంటా? చూడు, మరి 5000 సంవత్సరాల క్రితము ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్సు, ఆ ప్రెషరు, ఆ ఎమోషన్స్ అనేవి ఒక అర్జునుడిలో గమనించాం. మరి ఈ కాలంలో ఆ స్ట్రెస్సు, ఆ యాంగ్జైటీ, ఆ ప్రెషర్ అనేది ఎంతమందిలో గమనిస్తున్నాం? అందరూ దీంతో సతమతం అవుతున్నారు. ఎక్స్టర్నల్గా అందరూ మనం బాగానే ఉన్నాం, కానీ లోన ఉండే ఈ ఫోర్సెస్ని మనం ఏ రకంగా రెగ్యులేట్ చేసి మన విజయానికి వాడుకోవచ్చు అన్న సైన్సే ఈ భగవద్గీత. బయట ఉండే శక్తులను, బయట ఉండే ఫోర్సెస్ను ఎలా వినియోగించుకోవచ్చని మనం అర్థం చేసుకున్నాం. అందుకనే చూడండి, ఈ కెమెరాలు ఉన్నాయి, ఈ టెక్నాలజీస్ అన్నీ ఏంటవి? మనం బయట గమనిస్తున్న కొన్ని శక్తులను మనం చక్కగా ఒక రకంగా చెప్పాలంటే లొంగ తీసుకోగలిగాం. కానీ అది మానవ కళ్యాణం కోసం చేశారు వాళ్ళు. కానీ మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. క్రోధమని, అసూయలని, కామమని ఎన్నో రకాల శక్తులు ఉన్నాయే. మరి వీటిని మనం గనుక ఒక దారి ఇవ్వగలిగితే మన విజయానికి, మన జీవిత లక్ష్యాన్ని చేరడానికి అవి ఉపయోగపడతాయి అని చెప్పిన ఒకే ఒక గ్రంథం ఏంటంటే భగవద్గీత. దాని రిలవెన్స్ ఇప్పటికీ ఉంటుందండి. అప్పుడు ఒక్క అర్జునుడికి ఉపయోగపడితే ఇప్పుడు కోట్లాది మంది అర్జునులకి, కోట్లాది మంది ప్రజలకి అది ఉపయోగపడుతుంది అన్నమాట. మహారాజ్, ఇప్పుడు భగవద్గీతని ఈరోజు ప్రపంచం అంతా భగవద్గీతను యాక్సెప్ట్ చేస్తున్నది. అండ్ గొప్ప ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా మానవాళికి ఉపయోగపడేటటువంటి గ్రంథంగా దీన్ని ప్రపంచం గుర్తించింది. దీని వెనుక శ్రీ ప్రభుపాద గారి ఆయన కృషి ఎంతవరకు ఉన్నది? యాక్చువల్గా ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో, అంటే పండు ముసలి వాళ్ళం అంటాం చూడండి, ఆ సమయంలో ఆయన భారతావని వదిలి వెళ్ళారన్నమాట. పాశ్చాత్య దేశాలకు సరుకులు మోసుకుని వెళ్ళే వాడల్లో ప్రయాణిస్తూ, అంటే చేతిలో డబ్బులు లేవు కదా, మన ఏదో ఫ్లైట్లో వెళ్ళి అక్కడ సెమినార్లు కానీ వర్క్షాప్స్ కానీ అటెండ్ కావడం కాదు. సో ఆయన ఈ సరుకులు మోసే ఒక వాడలో ప్రయాణిస్తూ ఎంతో అనారోగ్యాన్ని తట్టుకుని ఆ పాశ్చాత్య దేశాలకు ఎందుకు వెళ్ళారు అంటే ఆయన గురువుగారు ఇచ్చిన ఒక ఆజ్ఞ మాట, ఆదేశం ఏమిటి? ఈ భగవద్గీత, భాగవత జ్ఞానాలను మొత్తం పాశ్చాత్య దేశస్థులకు
ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయిగా. వారికి అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వారికి అర్థమయ్యే విధంగా దీన్ని నువ్వు ప్రచారం చేయాలని చెప్పితే అప్పుడు 70 ఏళ్ల వయసులో ఆయన అలా వెళ్ళి నెక్స్ట్ 11 ఏళ్లలో 70 ఏళ్ల వయసులో బయలుదేరారు ఎక్కడి నుండి. బా ఆ వాడ మీద 35 రోజులు 36 రోజుల పాటు ప్రయాణం చేసి న్యూయార్క్ సిటీని చేరుకుని చేతిలో ఉండే ట్రంక్ బాక్సుల్లో ఉన్న ఈ భగవద్గీతలు భాగవతాలు వాటిని అందరికీ వితరణ చేస్తూ ప్రచారం చేయడం ప్రారంభం. అక్కడ స్టోరీ కట్ చేస్తే 11 ఏళ్ల తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారు అంటే 108 దేవస్థానాలు, ఇట్లాంటి దేవస్థానాలు ఏర్పాటు చేశారు. 108 స్వయంగా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ఖండంలోనూ చేసి ఒక్కొక్క దేవస్థానం నుండి కూడా ఈ భగవద్గీత అన్న ఈ పుస్తకాన్ని ఆయన ఏదైతే వ్యాఖ్యానాలు ఇచ్చారో, తాత్పర్యాలు ఇచ్చారు, వ్యాఖ్యానాలు ఇచ్చారు. చూడండి, ప్రభుపాదుల వారు రాసిన చాలా అమోఘంగా ఉంటుంది. మనకి యాక్చువల్గా ఒరిజినల్గా కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్న లాంగ్వేజ్ ఏమిటంటే సంస్కృతం. ఆ సంస్కృతం కూడా ఛందస్సు ఏమిటంటే అనుష్టుప్పన్న ఛందస్సు. అందుకనే వాళ్ళ సంభాషణ కూడా ఒక చక్కటి కమనీయంగా ఉండే గీతంలా వినిపిస్తుంది కనుకనే దీన్ని భగవద్గీత అన్నారు. మరి ఆ సంస్కృతంలో ఉండేవి అర్థం కావాలని చెప్పి ప్రభుపాదుల వారు ఏం చేశారు అంటే ఒక్కొక్క పదానికి ఆ ఇంగ్లీష్లో మీనింగ్ ఇచ్చి దానికి తాత్పర్యాలు ఇచ్చి వ్యాఖ్యానాలు ఇచ్చి అందరికి అర్థమయ్యే విధంగా రాసి ఆ పుస్తకాలను వితరణ చేయమని తన భక్తులకు చెప్పారు. ఆ వితరణ కూడా ఎట్లా చేయమన్నారు? మీరు ఉచితంగా ఇవ్వద్దు అని చెప్పారు. ఎందుకు? ఉచితంగా ఇస్తే వాళ్ళు పప్పులు పళ్ళు పెట్టుకోవడానికి వాడుకుంటారు తప్పితే ఆ పొట్లాలు కట్టుకుని ఆ విలువ రావాలంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ప్రాఫిట్స్ ఏమొద్దు, ఆ ప్రింటింగ్ కాస్ట్ అన్న మనం వాళ్ళ దగ్గర నుండి తీసుకుందాం అని చెప్పి ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలన్నింటినీ వితరణ చేయడం ఎంకరేజ్ చేశారన్నమాట. ఆయన ప్రోద్బల్యంతో ఆయన మా శిష్యులందరూ కలిసి ఇప్పుడు చూస్తే సుమారు 50 నుండి 55 కోట్ల ఈ భగవద్గీత ప్రతులు అనేవి అన్ని ఫ్యామిలీస్ చేరుకున్నాయి. 50 కోట్ల మందికి ఈ భగవద్గీత అనేది వాళ్ళ జీవితం 50 కోట్ల కుటుంబాలలో అవి ఉన్నాయన్నమాట. సో ఎవరైతే భాగ్యవంతులు అవుతారో వారు ఏదో ఒక రోజున వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తారు. భాగ్యం ఉండాలంటారు. కొన్నవాడు భాగ్యవంతుడు ఆల్రెడీ, ఆ ఇల్లు కూడా భాగ్యవంతుడు అయ్యాడు. కానీ కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం గమనించమాట మనకు వచ్చిన ఆ భాగ్యం ఏమిటి. సో దానికి సమయం వస్తుందండి. వచ్చినప్పుడు వాళ్ళు కనుక చదివితే ఒక్క సెంటెన్స్ అన్న అర్థం చేసుకోగలిగితే వాళ్ళలో పెనుమార్పులు వస్తాయి, ఆ భగవంతుని చేరుకోవాలన్న ఆతృత లభిస్తుంది. నాకు ఇంకొక చిన్న విషయం మహారాజ్, ప్రభుపాదుల వారు అండ్ మన సుభాష్ చంద్రబోస్ ఇద్దరు క్లాస్మేట్స్ అని నేను ఎక్కడో ఒక చోట చదివాను. అండ్ ప్రభుపాదుల వారు సుభాష్ చంద్రబోస్ని తనతోటి రమ్మని ఆహ్వానించారని కూడా విన్నా. కానీ అంటే ఇద్దరు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ప్రభుపాదుల వారు కలకత్తాలో చదువుకున్నారు, విద్యాభ్యాసం అంతా అక్కడ అయింది. ఆ కాలంలో స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని ఒకటి, తర్వాత ఇంకొక కాలేజ్ ఉంది, అంటే ఆ రెండే ప్రముఖంగా ఉండే కాలేజెస్ మాట. సో ప్రభుపాదుల వారు ఇక్కడ స్కాటిష్ చర్చ్లో చదివేవారు, ఇంకొక సుభాష్ చంద్రబోస్ ఏమో ఇంకొక ఆ యూనివర్సిటీలో చదువుకునేవారు అన్నమాట. కానీ 1 సంవత్సరం డిఫరెన్స్ ఉంది. ప్రభుపాదుల వారు కంటే సుభాష్ చంద్రబోస్ గారు 1 సంవత్సరం సీనియర్ అన్నమాట, కొద్దిగా సీనియర్ అంటే మోర్ అంటే అదే ఒకే ఏజ్ సమకాలీనులు అన్నమాట. సో ఆ రకంగా ప్రభుపాదుల వారు ఆయన కూడా ఈ మొత్తం స్వాతంత్ర సమరాన్ని ఆయన గమనించారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక స్టూడెంట్గా, లేకపోతే ఒక ఫ్యామిలీ పర్సన్గా, ఒక చెప్పాలంటే ఒక భారతీయుడిగా అంతా గమనించారన్నమాట. ఆయన అందరినీ చూశారు, సుభాష్ చంద్రబోస్ని చూశారు, గాంధీ నెహ్రూల్ని చూశారు, మిగతా చాలామంది యోధుల్ని కూడా చూశారన్నమాట. వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఆయన వివరించారు. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు అంటే స్వాతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ గారు చేసిన త్యాగం కూడా చాలా కొనియాడారు అన్నమాట.
ఆయన కనుక అట్లాంటి ఒక సేనను ఏర్పాటు చేసి ఉండకపోతే మరి స్వాతంత్రం లభించేది కాదేమో అని కూడా ఆయన చెప్పారన్నమాట. అంటే ఆయన ఏ వాక్యం చెప్పినా అది భగవద్గీత ఆధారంగా కానీ శాస్త్రాధారంగా కానీ మాత్రమే చెప్తారు, ఆ ఎనాలిసిస్తో ఆయన చెప్పిన వాక్యం మాట. గ్రేట్. ఎందుకంటే నేను సుభాష్ చంద్రబోస్ మీద ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు ఈ విషయం బయటకు వచ్చిందనమాట. మీ ద్వారా నేను దాన్ని తర్వాత ఇక కొద్ది రోజుల్లోనే మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది. జనరల్గా కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడము లేదా కొత్త విషయాలను చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నది. అఫ్కోర్స్ ఇది మన భారతదేశానికి కొత్త సంవత్సరం కాకపోవచ్చు, కానీ ప్రపంచం దీన్ని కొత్త సంవత్సరంగా గుర్తిస్తున్నది. ఈ యువకులకి ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ జీవితానికి మంచిది అనేది కాస్త వివరించండి. సో ఈ నూతన సంవత్సరం అనేది చాలామంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని కమ్యూనిటీస్ ఏమో ఉగాది నాడని, కొన్ని ఇంకొక రోజని, ఆ రకంగా. కానీ కొత్త సంవత్సరం అంటూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది. మరి కొత్త సంవత్సరంలో మనకి వచ్చే ఉత్సాహం ఏమిటంటే, నేనేమో కాస్త మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరం అన్నా, నా జీవితంలో కొన్ని మార్పులు వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు కొన్ని గోల్స్ కూడా పెట్టుకుంటారు, టార్గెట్స్ కూడా పెట్టుకుంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టార్గెట్ పెట్టుకున్న తర్వాత క్రమక్రమంగా ఒక వారం 2 వారాల వరకు కాస్త గట్టిగానే పట్టుకుంటారు. ఆ తర్వాత అవన్నీ కొద్దిగా సరళిపోయి కాస్త డైల్యూట్ అయిపోతుంటాయి అన్నమాట. మరి యంగ్స్టర్స్కి అయితే వాళ్ళకు కూడా ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. దే ఆర్ ద మోస్ట్ అంబిషియస్ పీపుల్ అన్నమాట. తర్వాత మేము కాస్త డెవలప్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్, ఏదో సాధించాలి అన్న ఆతృత, ఇవన్నీ చాలా కామను అండ్ ఇట్స్ ఎంకరేజ్డ్. మరి అయితే యంగ్స్టర్స్కి ఈ వచ్చే సంవత్సరంలో వాళ్ళు ఏదైతే బాగుంటుంది అంటే, నేను వాట్ ఐ అడ్వైస్ ఈజ్ అంటే, మా అడ్వైస్ ఏంటంటే నీ సాంగత్యాన్ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తాం. గ్రేట్. సాంగత్యం ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఎన్నో వ్యసనాలకు వారు గురవుతున్నారు, ఎన్నో రకాల ఎడిక్షన్స్కి గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు డ్రగ్స్ అనేవి బయటకు వచ్చాయి. సో ఎవరైనా ఈ డ్రగ్స్ బారిన పడితేనండి, అంటే బ్రెయిన్ ఏం పనిచేయదు, చాలా డల్గా ఉంటాడు, ఏం సాధిద్దామన్నా అది సాధ్యం కాదు. ఒక రకమైన పాయింట్ ఏమిటంటే, చాలామంది ఏమంటారంటే, ఈ డ్రగ్స్ ఇప్పుడు ఇంత రకంగా ఎందుకు మన దేశంలోకి ఎవరైతే పంపు చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే దేశాన్ని లోపల నుండి వీక్ చేయడానికి, నిర్వీర్యం చేయడానికి అన్నమాట. మీరు పెద్ద పెద్ద బాంబులు వేయాల్సిన అవసరం లేదు దేశం మీద. వాళ్ళ యంగ్స్టర్స్ అందరినీ కూడా ఇలా డ్రగ్స్లో పెట్టేస్తే వాళ్ళు పడుకుని ఉంటారు, అది దేశం ఆటోమేటిక్గా నిర్వీర్యం ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఒక కల్చర్ని కానీ, ఒక కమ్యూనిటీని కానీ, ఒక దేశాన్ని కానీ దీన్ని నిర్వీర్యం చేయడానికి ఇది వస్తున్న ఒక ఫోర్స్ మాట. మరి వీటి నుండి మనం జాగ్రత్తగా మన యంగ్స్టర్స్ని రక్షించుకోలేకపోతే, మన పిల్లల్ని కానీ మనం రక్షించుకోలేకపోతే, రేపు మనం చాలా వీక్ పర్సనాలిటీస్ని చూడాల్సి వస్తుంది. ఆరోగ్యంగా లేకుండా ఎన్నో రకాలుగా మెంటల్గా వీక్నెసెస్తో వాళ్ళు ఏం సాధించగలరు? మరి వీటన్నిటిని ఎలా మొదలవుతాయంటే సాంగత్యం వల్ల ప్రారంభమవుతాయి అన్నమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కలిపి ఒక రూమ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ హాస్టల్స్లో ఉంటారు, ఒక 10 మందో 15 మందో నివసించాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి దే కెనాట్ అఫోర్డ్. మరి అందులో ఎవరికో ఒక్కడికి ఉంటుంది ఈ హ్యాబిట్ అని, వాడు క్రమక్రమంగా అందరికీ అంటిస్తాడు అన్నమాట. సాంగత్యం అంటే అర్థం ఏమిటంటే, వేరే వాడి ఆలోచన, వేరే వారి ప్రభావం, వేరే వారి టార్గెట్స్ మనం కూడా తీసుకోవడం మన జీవితంలోకి, వాడి ఆలోచన దృక్పథాన్ని మనం అలవాటు చేసుకోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఆల్రెడీ వాడు వ్యసనాల బారిన పడి ఉంటే ఆటోమేటిక్గా వ్యసనాలు అనేవి మిగతా వాళ్ళలో కూడా వచ్చేస్తాయి అన్నమాట. చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో మనం ఏంటంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సాంగత్యం నాకు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అనేసి మనం ఆలోచించుకోవాలి. మంచి థాట్స్ ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది, మనం చేరే మార్గం కూడా చాలా చక్కగా చాలా ఎత్తుకు చేరుకోవచ్చు. ఆ మంచి థాట్స్ ఉండే పుస్తకాలను చదివినా అది కూడా సాంగత్యమే. మనిషి ద్వారా
అంటే డైరెక్ట్గా పర్సనల్గా మనం సాంగత్యాన్ని పొందొచ్చు, లేదా వారు రాసిన పుస్తకాల ద్వారా కూడా మనం సాంగత్యాన్ని పొందొచ్చు. ఇమాజిన్ ఆ థాట్ ప్రాసెసెస్ అన్నీ కూడా సాక్షాత్తు దేవుడి నుండే వచ్చాయనుకోండి, ఇంక దానికి అంతకంటే థాట్స్ ఏముంటాయండి? భగవద్గీతలో ఉండే ఆ థాట్స్కి ఇంకా మ్యాచే లేదు. మీరు ఏ పుస్తకాన్నైనా తీసుకోండి, దానికి ఒక మ్యాచ్ అంటూ లేదు అన్నమాట. అందుకనే యంగ్స్టర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ భగవద్గీత అనేది చదువుతూ అందులో ఉండే ఆ థాట్స్ని, ఆ ఆలోచన దృక్పథాన్ని మనం అలవర్చుకుంటే ఫస్ట్ క్లాస్ సాంగత్యం అది. అట్లాంటి వాడు చిన్న చిన్న వాటికి జోలికి పోనే పోడు. ఎవరైతే పెద్ద గోల్ చూస్తాడో వాడికి అన్నీ చిన్న కనిపించవు. ఎవరైతే టేస్ట్ చేస్తాడో, రుచి, పెద్ద రుచి వచ్చిందనుకోండి, చిన్న చిన్న రుచులు జోలు వాడు నువ్వు ఆపరా అంటే వాడు ఆపడు. కానీ వాడికి మంచి రుచి చూపించామనుకోండి, ఈ రుచిని, చిన్న రుచుల్ని ఆపేస్తాడు, ఆటోమేటిక్గా ఆపేస్తాడు అనమాట. ఇది సీక్రెట్. భగవద్గీత చదవండి, ఆ ఆలోచన యొక్క రుచిని చూడండి, ఒకసారి దాన్ని ఆస్వాదిస్తే ఇంకా ఈ చిన్న రుచులు మీకు నప్పమాట. అటైతే ఈ విషయం మీ జీవితంలో నిజమైంది అనుకుంటాను నేను. ఎందుకంటే మీరు ఐఐటి చదివి సేవా దృక్పథంలోకి ప్రవేశించారు, అన్నిటినీ వదిలి స్వామి సేవలో, సమాజ సేవలో ఉన్నారు. మరి ఇది మీకు భగవద్గీత ద్వారానే అబ్బింది అనుకోవచ్చా? సాంగత్యం, భగవద్గీత సాంగత్యం. భగవద్గీత సాంగత్యం అంటే కృష్ణ సాంగత్యం, ఆచార్యుల సాంగత్యము. మొట్టమొదటి శ్లోకం ఏదైతే నన్ను ఆకర్షించింది అంటే, ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భి మాతే సంగోస్తు అకర్మణి. కృష్ణుడు ఏమంటాడు అంటే, అకర్మణి అంటే పనులు చేయకుండా లేజీగా ఎవరు కూర్చోకూడదని చెప్తాడు. గ్రేట్. అందరూ పనిచేయాలి. కానీ ఎలా పనిచేయాలి? నీ అధికారంలో నువ్వు పూర్తిగా కమిట్మెంట్తో పనిచేయి అంట. అధికారం అంటే ఏంటి? మనకి ఎక్కడుంది అధికారం? మనకైతే ఒక జాబ్ ఉంది, మనకైతే కర్తవ్యాలు ఉంటాయి. ఆ అధికారం లోపల మనం పూర్తిగా నిమగ్నమై పనిచేయాలి అని చెప్తున్నాడు స్వామి. తర్వాత సో కొద్దిగా అట్లాంటి శ్లోకాలను నేను అమలుపరిచి దాని ఫలితాలను గమనించి ఆ రకంగా ఇందులోకి రావడం. అంటే ఏదో ఒక రిచువల్గానో లేకపోతే బ్లైండ్గా కాకుండా దాన్ని నిజంగా అన్వయించుకుని అది పనిచేస్తోందిరా అని అర్థం చేసుకుని ఇందులో ఏదో సీక్రెట్ ఉందని తెలిసి భగవద్గీతలో ఆ రకంగా ప్రయాణం ప్రారంభమైందన్నమాట. ఇప్పుడు మీరు ఐఐటి చాలామంది చదవాలని కోరుకుంటూ ఉంటారు. ఆ హైట్ని టచ్ చేయడానికి ఇక అసలు జీవితమే అదే అన్నట్టు ఇది చేస్తుంటారు. అటువంటి హైట్ మీకు దొరికి అండ్ మీరు దీంట్లో కూడా పనిచేస్తారు, అది ఐటీ సెక్టర్లో కూడా పనిచేశారు. మరి ఆ అవి సుఖాలు అనిపించలేదా, లేకపోతే ఇది సుఖాలు అనిపిస్తుందా? నాకు కొంచెం అంటే ఈరోజు యువతకి ఇది చాలా ముఖ్యం, ద పర్స్పెక్టివ్. నాకు కాస్త వివరించండి. మొన్న అంటే మేబీ ఒక మంత్ అనుకుంటా, ఎలాన్ మస్క్ అనేసి అందరికీ తెలుసు కదా. ప్రపంచానికి ఆయన అతిపెద్ద వెల్దీ పర్సన్ అన్నమాట, నెంబర్ 1 లీడింగ్ పర్సన్. సర్ప్రైజింగ్గా ఆయన ఒక ట్విట్టర్ పంపించాడు. ఏమని? నేను ప్రతిరోజు కూడా ఒక డిప్రెషన్ కోసం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను అనేసి అని ట్విట్టర్లో పెట్టాడు. డిప్రెషన్ అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను ధనికుణ్ణి కావాలి, ఇంకా డబ్బులు కావాలని మనం ముందుకు పోతున్నాము. సరే, మరి ముందుకు పోయిన వాడి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే, వాడి సిచ్యువేషన్ ఏమిటని ఆలోచిస్తే వాడు డిప్రెషన్లో ఉన్నాడు. అంటే చాలామంది డబ్బు లేదనుకుని వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు, ఇక్కడ అన్నీ ఉండి వాడు డిప్రెషన్లో ఉన్నాడు. సో డిప్రెషన్ ఈజ్ కామన్. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు లేని కాస్త ఆనందంగా ఉంటారేమో, వాడికి అంత టెన్షన్లు ఉండవు, వీటిని ఎట్లా కాపాడుకోవాలిరా అని. అంటే ఆ మార్గం మనం ఏదైతే వెళ్తున్నామో ఒకసారి మనం ఆలోచించాలన్నమాట. నిజంగా నేను ఆనందంగా ఉంటే ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయని ఆలోచించాలన్నమాట. సో భగవద్గీత ఏం చెప్తోంది అంటే, నీకు సాటిస్ఫాక్షన్ కావాలి, ఆనందం కావాలి అంటే వీటితో పాటుగా ఈ ఆధ్యాత్మికత, భగవత్ సాంగత్యము నీకు కంపల్సరీ అని నేర్పిస్తోంది ఈ భగవద్గీత.
ఆనందము అంటే ఈ ఒక్క రూట్లో పోతేనే రాదు నాయన, కంప్లీట్ అండర్స్టాండింగ్ నీకు రావాలి, ఈ కంప్లీట్ మార్గాన్ని నువ్వు పాటించాలి, అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది అంటాడు. సో ఎవరైతే దీన్ని భగవద్గీతను టేస్ట్ చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది అన్నమాట, ఇందులో ఏదో ఉంది అని. సో ఇప్పుడు ఆ టేస్ట్ మీకు అందింది. ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో కొంత ఆ టేస్ట్ లేకపోతే ఉండలేరు. డే ఆఫ్టర్ డే ఉండలేరు అనమాట. అండ్ వీకెండ్ మనం చూస్తే మాకు ఇక్కడ ఒక యంగ్స్టర్స్కి ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్ని ఫోక్ ప్రోగ్రామ్ అంటమాట. సో ఆ యంగ్స్టర్స్ అంటే అనేక అలవాట్లతో ఎంతో బ్యాక్గ్రౌండ్స్తో వస్తారు ఇక్కడికి. మేమేంటంటే ఇక్కడ ఎవరికి కూడా రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదు, కుల మత ప్రాంత అట్లాంటి భేదాలంటూ ఏం లేదు. ఆధ్యాత్మిక అద్వయ ప్లాట్ఫామ్ మీద మనం నించోగలిగితే, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అందరూ ఒకటే అనేసి ఇక్కడ అందరిని ఆహ్వానిస్తాం. సో సండే ఈవినింగ్ కనుక మీరు వస్తే 6ంటికి ఇక్కడ ఒక 200 మంది ఈ టెంపుల్ హాల్లో కీర్తనలు చేస్తూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో ఎగురుతూ ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుందంటే ఏంటా వాళ్ళ ఆనందము అనేసి. సో మరి ఆ ఆనందాన్ని పొందడానికి అందరూ అర్హులే, విద్యావంతులే కాదు, సామాన్యుడు కూడా ఈ ఆనందాన్ని పొందొచ్చు. మాట సామాన్యుడు అంటే ఒక చిన్న, ఇప్పుడు భగవద్గీత చదువుకున్నటువంటి వాళ్ళు దాన్ని అనుసరించడానికి కొంత ముందుకు రావడంలో ఇది ఉన్నది. కానీ ఏ చదువు అంటే చదువు అంటే నా ఉద్దేశం పుస్తకాలు చదవడం అనేది కాదు, ఏ చదువు లేనటువంటి వాడు, ఏ విద్య రానటువంటి వాడు, వాడికి భగవద్గీతని మనం ఎలా అందించగలం అండ్ వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు? యాక్చువల్గా ఈ భగవద్గీత అనేది ఒకానొకప్పుడు సంస్కృతంలో ఉండేది. మా ఆచార్యులు వారి యొక్క కృషి వలన అది ఇంగ్లీష్లోకి రావడం కాకుండా ప్రపంచంలో ఉండే ఒక 65 లాంగ్వేజెస్లోకి అవి అనువదించబడ్డాయన్నమాట. ఒక 65 లాంగ్వేజెస్. ఇప్పుడు ఇదే టెంపుల్ హాల్లో కార్నర్లో మీరు చూస్తే ఒక డిస్ప్లే ఉంది, అన్ని భగవద్గీతలు అక్కడ పెట్టామన్నమాట. అందులో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే తమకి లోకల్ లాంగ్వేజ్లోనే అర్థం చేసుకునే విధంగా ఆ భగవద్గీతలు అనేవి తయారు చేయబడ్డాయన్నమాట. మరి అది కూడా చదవడానికి అర్హత లేనిది, లేకపోతే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకపోవచ్చు. అప్పుడు వారేం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా ఈ భగవద్గీత పారాయణాలు జరుగుతున్నప్పుడు జస్ట్ వింటే చాలు, శృతి మాత్రేనా, చెవులిచ్చాడు కదా స్వామి. అంటే ఆ భగవద్గీత శ్లోకాలు అనేవి మనం ఎవరైనా చెప్పిన ఒక ఆడియో ఉన్నా, ఆ వీడియో ఉన్నా, ఆ శబ్దం కనుక మన చెవుల్లోకి వెళ్తే భగవద్గీత పారాయణం చేసినంత పుణ్యం వాడికి లభిస్తుంది అన్నమాట. సో దీంతో చదువుతో సంబంధం లేదండి. భక్తిగా కృష్ణుడి వాక్యాలు నేను వినాలి, అంత కూర్చుంటారు అంతే. ఇక్కడ కూడా భగవద్గీత మేము పారాయణం చేస్తున్నప్పుడు కానీ, క్లాసులు చెప్తున్నప్పుడు కానీ కొంతమంది వస్తారు. వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి పెద్దగా ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చేమో అనేసి. కానీ వాళ్ళు ఎంతో భక్తిగా అలా కూర్చుని అలా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా వింటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అర్థమైందా అంటే ఇలా తెలుగులో చెప్తుంటాం కనుక వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ కాలంలో టెక్నాలజీస్తో అన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి మాకు ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని ఉంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం మీద కూడా తెలుగులో వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లాసులు ఉన్నాయి. ఎవరైనా జాయిన్ కావచ్చు, ఎవరైనా వినొచ్చు. సో ఆ రకంగా ఈ ప్రస్తుత టెక్నాలజీస్తో మనం ఈ భగవద్గీతను కానీ లేకపోతే కృష్ణుడి సాంగత్యాన్ని కానీ మనం ఈజీగా పొందొచ్చు అన్నమాట. మన చదువుతోనే సంబంధం లేదు, అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా ఆహ్వానము, ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోండి. కొన్ని ఛానల్స్లో కూడా మనకి ఎట్లాంటి ఛానల్స్ ఉన్నాయి, మనకి ఈ భగవద్గీత గురించి ఎంతో కొంత చెప్తున్నారు. సో ఆ రకంగా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇటువంటి మహత్తర గ్రంథాన్ని, అంటే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో వింటున్నటువంటి విషయం, క్రిస్టియన్స్కి బైబిల్ అండ్ ముస్లిమ్స్కి ఖురాను ఉన్నట్టు హిందువులకి భగవద్గీత. కానీ నాకు ఎక్కడా భగవద్గీతలో
ఇది హిందువులకని లేకపోతే ఇది ఫలానా వాళ్ళకని ఎక్కడా నేను వినలేదు. మరి ఇటువంటి గ్రంథాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పాఠ్య పుస్తకాల్లో పెట్టి ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ని మనం ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మరి గవర్నమెంట్ అటువైపు ఎందుకు ఆలోచించడం లేదు, లేదా ఆలోచించడానికి మీరేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? భగవంతుని నిర్ణయం. శంఖనాదంతో మొదలవుతున్నది. ప్రహ్లాదుడు మనకు తెలుసు, నరసింహస్వామి భక్తుడు ప్రహ్లాదుడు. 5 వేళ్ళు ఆయనకి జస్ట్ 5 సంవత్సరాలు ఉంటాయి అంతే, నరసింహ దర్శనం అయింది. సో ఆయన ఏమంటారు అంటే, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ఈ భగవద్గీత ధర్మాన్ని కౌమార దశ నుండి నేర్చుకోవాలని చెప్తారు. కౌమార అంటే ఏంటి అర్థం? 5 ఏళ్ల నుండి అని అర్థం అన్నమాట. కుమార అంటే ఫస్ట్ స్టాండర్డ్ అన్నమాట. పిల్లలకి ఈ భగవద్గీతను ఎప్పటి నుండి నేర్పించాలయ్యా అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుండి. కానీ ప్రహ్లాదుడికి ఇంకొక విశేషం ఉంది. ఏమిటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాగవత ధర్మాన్ని నేర్చుకున్నాడు. నారదముని వారు చెప్తుంటే ఆయన కూడా వింటున్నాడు. అంటే ఇది మన సంప్రదాయంలో చూడండి ఎంత చక్కగా ఉందో. గర్భవతులు జస్ట్ వాళ్ళు భగవద్గీతను వింటూ ఉంటే చాలు, లోన బిడ్డకు కూడా మంచి జరుగుతుంది అన్నమాట. వాడు బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొంత ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ స్టాండర్డ్ నుండి కనుక ఇవి నేర్పిస్తే కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాడికి ఏ సంగత్యాన్ని తీసుకోవచ్చు, ఏ సంగత్యాన్ని తీసుకోకూడదు అన్న వివేకం డెవలప్ అవుతుంది. వాడు ఎక్కడైనా ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉండనివ్వండి, అమెరికాలో ఉండనివ్వండి, కెన్యాలో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, కానీ వాడికి ఆ వివేకం అనేది ఉందన్నమాట. తన దగ్గరలో ఉండే పరిస్థితులన్నింటినీ గమనించుకొని ఏ రకంగా నేను మంచి స్టెప్స్ తీసుకోవాలనేసి వాడికి ఆ వివేకం అనేది వస్తుందన్నమాట. ఇది భగవద్గీత. అంతేకాదు వాడికి సదాచారాలు వస్తాయి. తల్లిదండ్రులను గౌరవించాలి, చూసుకోవాలి అనేసి, సమాజానికి నేను కంట్రిబ్యూట్ చేయాలి అనేసి, వేరే వాళ్ళకు కూడా నేను కొంత హెల్ప్ చేయాలి అనేసి, ఇట్లాంటి భావనలండి మామూలుగా రావు. అందరిలో ఉండే భావన ఏమిటి? పరాయి వాళ్ళని ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేసి దోచుకోవాలని చూస్తుంటారు తప్పితే వాడికి మంచి చేసి ఒక మంచి వాక్యం చెప్పే వాడికి అట్లాంటి ఆలోచనలే రావన్నమాట. సో ఇట్లాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ ఏమంటుందంటే భగవద్గీత మహాత్మా అంటుందన్నమాట. సో అంటే మహాత్మా అంటే ఏదో స్టాంప్ వేయడం కాదు. ఈ భగవద్గీతను నిజంగా జీర్ణించుకుని ఈ రకంగా సమాజానికి దేవుడికి సేవలు అందించేవాడే ఆ మహాత్మా అంట. కానీ భగవద్గీతలో అదేంటంటే అన్ని సమయాలకు వర్తించే విధంగా ఉండే శాస్త్రం మాట ఇది. ఏదో ఒక కొన్ని సమయాలకు కొన్ని పరిస్థితులకు సంబంధించింది కాదన్నమాట, అన్ని సమయాలకు. అందుకని దీన్ని సనాతనము అంటారు. సనాతనము అంటే శాశ్వతం. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం అది జరిగింది, ఇప్పుడు అదే అన్వయించుకోగలమా అని అడిగాం కదా మనం ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్, మనం అర్థం చేసుకున్నాం ఎందుకనేసి. అంటే 5000 సంవత్సరాలే కాదు, ఇంకొక 5000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అత్యంత పురాతనం అధునాతనం అన్నమాట. అందులో ఉండేవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. యాక్చువల్గా భగవద్గీతను ఎవరైనా క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఏంటంటే, కృష్ణుడు ఏమంటాడు అంటే, ఈ శాస్త్రాన్ని నేను మొట్టమొదటిసారిగా సన్ గాడ్స్ సూర్యదేవుడికి ఇచ్చాను అంటాడు. వైవస్వత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. నేను ఫస్ట్ చెప్పాను ఆ సూర్యదేవుడికి అంటాడు. సూర్యుడి యొక్క కొడుకు ఇష్వాకు నుండి మనకి మానవాళికి వచ్చిందన్నమాట. అది ఎస్టిమేట్ ఏంటంటే 2 మిలియన్ ఇయర్స్. 2 మిలియన్ అంటే 20 లక్షల సంవత్సరాలు అన్నమాట. ఈ మానవ సమాజంలో 20 లక్షల సంవత్సరాలుగా ఈ భగవద్గీత అనేది ఉంది. మానవ సమాజానికి పైకి వెళ్తే అంటే దేవతా సమాజం, సూర్యదేవుడి సమాజం అంటే ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు అని చూడండి. ఇది ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో 3000 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. ఇది 5000 సంవత్సరాల క్రితము మళ్ళీ నేను చెప్తున్నాను అన్నాడు కృష్ణుడు. కానీ అది ఎప్పటి నుండో వస్తుంది. అది 20 లక్షల సంవత్సరాల క్రితంగా ఈ మానవ సమాజంలో ఉన్న శాస్త్రం ఇది. అంటే సమయం మారే కొద్దీ ఇది రిలవెంట్ కాకుండా పోదు, అన్ని వేళలా ఉంటుంది.
ఈ భగవద్గీతలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు ఎవరు అని చెప్పడము, 2 మనం ఎవరు అని చెప్పుకోవడం, నేను ఈ శరీరాన్నా కాదా, శరీరానికి అతీతంగా ఉండే ఆత్మస్వరూపుణ్ణి అని అర్థం చేసుకునే శాస్త్రం ఈ భగవద్గీత ఒక్కటే. తర్వాత నాకు భగవంతుడికి ఉన్న అనుబంధం ఏమిటి, మూడవది కర్మ, మనం చేసే కర్మలు ఏ రకంగా ఉండాలి, దానికి వచ్చే ఫలితాలు ఏమిటి, ఈ ఫలితాలు బ్యాడ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలంటే నేను ఏ రకమైన కర్మలు చేయాలి, 4 కాలం ఏంటి, వాట్ ఈస్ దిస్ టైం, ఈ కాలం ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉంది, కాలం అన్నీ మార్చేస్తుంది కదండి, దీని వెనకాల ఎవరైనా ఉన్నారు. 5వది ఏంటంటే ప్రకృతి, మనం ప్రకృతి అంటాం కదా, ప్రకృతి నియమాలు అనేసి అనుకుంటుంటాం కదా. మరి ఈ నియమాలను పెట్టింది ఎవరు, ఈ ప్రకృతి వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ప్రకృతి అనేది యాక్సిడెంటల్గా ఏదో బై ఛాన్స్ నడుస్తూ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకునే గ్రంథమే ఈ భగవద్గీత. గ్రేట్. 5 సబ్జెక్ట్స్. మళ్ళా కొంచెం లౌకికంలోకి వద్దాం మహారాజ్. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు జీవితం అనేది ఇప్పుడు ఏదో ఒక గ్రేట్ కాజ్ కోసం ప్రాణాన్ని అర్పిస్తే ఇట్స్ ఓకే, గుడ్. కానీ చాలా చిన్న చిన్న విషయాలకి మరి ఇటువంటి యువత, ప్రత్యేకంగా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూత్, వాళ్ళకి భగవద్గీత ద్వారా ఎటువంటి సొల్యూషన్ దొరుకుతుంది? భగవద్గీత ఏం చెప్తుంది అంటే ప్రతి మనిషికి 2 రకాల లక్ష్యాలు ఉండాలి. ప్రస్తుతం ఏమిటంటే ఒకే ఒక లక్ష్యం, అది ఏంటి, భౌతికంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే, నాయన నీ భౌతిక కర్మలు చేసుకుంటూ ఇంకొక లక్ష్యం కూడా ఉంది, అదే ఆధ్యాత్మిక లక్ష్యం. జీవితంలో 2 ఉండాలి. అప్పుడు భౌతిక లక్ష్యాలు కొద్దిగా అటు ఇటు అయినా సరే ఆధ్యాత్మికంగా నీకు పురోగతి కనిపిస్తుంది కనుక నీకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు, హెల్ప్లెస్నెస్ అంటూ ఉండదు, లేకపోతే నాకు ఇంకా జీవితంలో మీనింగ్ లేదనేసి అనిపించదు అన్నమాట. భగవద్గీత ఇచ్చే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే నీ జీవితానికి ఒక మీనింగ్ ఇస్తుంది, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని అన్నిటినీ సూచిస్తుంది అన్నమాట. ఆ స్పష్టత రాగానే ఆ మనిషి ఇట్లాంటి వాటి జోలికి పోడు. అర్జునుడు కూడా ఏమన్నాడు అంటే, నేను నా ధర్మాన్ని చేయను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, అడుక్కున్నా తింటాను కానీ నేను యుద్ధం చేయను అంటాడు. అంటే ఒక రకంగా క్షత్రియుడిగా అది ఆత్మహత్య లాంటిది. అంతే, ఎవరిని చేయచాచే రకం కాదు క్షత్రియులు అంటే. మరి అట్లాంటి వాడు ఇంకా నేను వెళ్ళిపోయి అడుక్కుంటాను అంటున్నాడు అన్నమాట. మరి చూడండి, కానీ అర్జునుడు కూడా ఆత్మహత్యంలా. ఇవన్నీ మోడర్న్ ట్రెండ్స్, ఇది మన కల్చర్ కాదండి. సో మరి కృష్ణుడు ఒప్పుకోదా, ఈ భగవద్గీతను బోధించి నువ్వు అక్కడే నించుని ఫైటింగ్ చేయన్నాడు. నువ్వు ఫారెస్ట్కి వెళ్ళిపోయి అడుకునే అదంతా మంచిది కాదని చెప్పి అక్కడే. సో అన్ని సమస్యలకు ఒక మార్గం ఏమిటంటే ఈ భగవద్గీత. చిన్నప్పటి నుండి మన వాళ్ళకి నేర్పించండి. మీరు ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, వాడు ఆత్మహత్య అనేసి వాడు ఏదో ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు మేలుకుంటే అవదు. ఇప్పుడు మేలుకున్నా అట్లీస్ట్ కొంత సొల్యూషన్ అన్న వస్తుంది. మీరు ఇక్కడ మేము యంగ్స్టర్స్కి ప్రతి వీకు క్లాసులు ఉంటాయి, చాలామంది వచ్చి కూర్చుని వింటారు. ఏంటి భగవద్గీత, అందులో నాకు దొరికేది ఏమిటనేసి వాళ్ళకి అర్థం అవుతుంది. దే గెట్ ఎ బిగ్గర్ పిక్చర్. అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పిక్చర్లకి వాళ్ళు సతమతం అయిపోకుండా ఆత్మహత్యలు అట్లాంటి దారుణమైన పరిస్థితికి వాళ్ళు పోరమాట. మహారాజ్, సరే ఆత్మహత్యలు హత్యలు కూడా ఎందుకంటే ఇవి అట్లా ప్రక్కన పెడితే చాలా ఆకర్షణలకు లోనవుతున్నారు. అండ్ అంటే అది శారీరకమైన ఇది కానివ్వండి, మానసికమైనటువంటి వీటిని ఇచ్చేటటువంటి అటువంటి యువతను భగవద్గీత మార్చగలదా? ఖచ్చితంగా మార్చగలదు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సే కాదు, మేము చెప్పినట్టుగా. చెప్పండి సార్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు కాబట్టి. మన
వీకెండ్స్లో మేము చూస్తున్నాం కదా, వందలాది మంది యువకులు వస్తుంటారు ఇక్కడికి. సో ఎవరితోనన్నా ప్రేమించడము, ఆకర్షణలో పడడము, వీటిని భగవద్గీత వ్యతిరేకించట్లా. ధర్మ అవిరుద్ధ కామోస్మి అన్నాడు శ్రీకృష్ణుడు. కామం కూడా ధర్మబద్ధంగా ఉంటే అందులో కూడా దైవత్వం ఉందంటున్నాడు కృష్ణుడు. అంటే ఈ భగవద్గీత ఈ కామాన్ని కానీ దాన్ని కానీ వ్యతిరేకించట్లా, వద్దనట్లా, ధర్మబద్ధంగా చేయమంటుంది. ధర్మబద్ధంగా చేయమంటుంది. అదే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఏంటి ధర్మంగా చేయడం అంటే ముఖ్యంగా ఏం కావాలి అంటే మ్యారేజ్ అనేది ధర్మం అన్నమాట. వివాహ యజ్ఞము అన్నారు. అది అదొక యజ్ఞం అన్నమాట, అదొక సాక్రిఫైస్. ఏంటి సాక్రిఫైస్ చేస్తుంది అందులో? యువకుడు యువతులకు ఇద్దరికి వారికి ఏవో అంబిషన్స్ ఉంటాయి, జీవితంలో ఎట్లా గడపాలని అంబిషన్స్ ఉంటాయి. కానీ ఒక పెద్ద అంబిషన్, ఆ కృష్ణుని చేరాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, లేకపోతే నేను భగవత్ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు దగ్గరికి వచ్చారన్నమాట. వివాహం అంటే ఒక దైవ లక్ష్యం కోసం వాళ్ళు వచ్చారు. మరి దాంట్లో వివాహంలో మంత్రం కూడా అదే. మంత్రం కూడా మరి అంటే సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు. అబ్బాయి సాక్రిఫైస్ చేస్తున్నాడు, అమ్మాయి సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ సంబంధంలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ లక్ష్యం లేక, ఆ దైవ లక్ష్యం లేక చాలా త్వరగా మనం ఈ డైవర్స్లను చూస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎన్నో అల్లకొల్లాలను చూస్తున్నాం అన్నమాట. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే జీవితం అంటే ఏమిటి, దాని లక్ష్యం అంటే ఏమిటని అర్థం చేసుకునే ఆ స్పష్టత లేక. సో యథాశీలం యథారుచి అని చెప్పబడింది శాస్త్రంలో. ఆ వివాహం కూడా ఎట్లా జరగాలి అంటే యథాశీలం యథా రుచి, అంటే వాళ్ళ టేస్ట్లు మ్యాచ్ కావాలి. క్యారెక్టర్ అంటే వాళ్ళ గుణాలు కొద్దిగా మంచి గుణాలు కూడా మ్యాచ్ కావాలన్నమాట. అబ్బాయి దైవగుణం, అమ్మాయి కాస్త రాక్షస గుణం వచ్చిందనుకోండి, అమ్మాయి మంచి గుణం, అబ్బాయి రాక్షస గుణాలు వచ్చిందనుకోండి, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. దైవగుణం అయితే పర్లేదు, రాక్షస గుణం అయినా పర్లే. ఇట్లాంటి పద్ధతులు ఫాలో అయ్యి ధార్మికంగా మ్యారేజ్ చేసుకుంటే అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఆ కామాన్ని కూడా కాదనలేదు శాస్త్రం. సో పిల్లల కోసమే ఆ కామాన్ని వాడితే దాన్ని ధర్మబద్ధమైన కామము అంటారు అన్నమాట. పిల్లలు పుట్టడం కోసము ఆ ఉపయోగించే కామాన్ని ధర్మబద్ధమైన కామం, అందులో తప్పే లేదు. దైవయజ్ఞం, అది దైవం అన్నమాట, అది దైవత్వం ఉందన్నమాట అందులో. సో మేము అదే నేర్పిస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చే అబ్బాయిలకు కూడా అమ్మాయిలకు కూడా ఏం నేర్పిస్తాము అంటే హౌ దే కెన్ బికమ్ రెస్పాన్సిబుల్ పీపుల్, సిటిజన్. వాళ్ళు వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ కామాన్ని మంచి పద్ధతిలో మంచి కోసం ఉపయోగించుకుంటే అది భగవద్గీత చెప్పే సందేశం అదనమాట. సో మరి ఒకవేళ వ్యసనాలకు కానీ లేకపోతే చెడు వాటి వల్ల ఆకర్షణ అయితే దానికి ఏం చేయాలి? భగవద్గీతలు ఇచ్చిన మార్గం ఏమిటంటే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నాడు కృష్ణుడు. మేము రికమెండ్ చేసేది ఏంటంటే జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే ఉచ్చరించి వింటారో వాళ్ళు ఎటువంటి వ్యసనాల నుండైనా బయటకు వచ్చేయచ్చు. ఇది మా ఆచార్యులు వారు చేసి చూపించారు అమెరికాలో. అక్కడ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఎన్నో రకాల వ్యసనాలకు గురైన వాళ్ళు. అవును, అవన్నీ దాటుకుని వాళ్ళు మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. అసలు ఫారినర్స్ హిప్పీలు యాక్చువల్గా వాళ్ళు కృష్ణ భక్తులు. వాళ్ళు అసలు అదొక చాలా భయంకరంగా చిత్రించేవాళ్ళు వాళ్ళని. కానీ అటువంటి వాళ్ళు కరెక్టే. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా వీడియోలో చూసినా సరే, రష్యాలో కానీ ఏదైనా కంట్రీలో చూస్తే చక్కగా వాళ్ళు మన సదాచారాలు నేర్చుకుంటున్నారు. మనం వస్త్రధారణ ఈ తిలకాలు పెట్టుకుంటున్నారు, అంతేకాదు నృత్యాలు చేసుకుంటూ హరినామాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
చూడండి, ఒక రోజు అయితే అనుకోవచ్చు, డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే వాళ్ళు చేస్తున్నారు అంటే ఎంతో కొంత రుచి వచ్చింది కదా. ఇప్పుడు ఒక రోజు అయితే సరే మనం వచ్చి ఎట్టెట్ట అనేస్తాం, కానీ ప్రతిరోజు అంటే సరే ఆ మార్పు చేశారు అంటే అది అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా ఇంకా ఆ తన్మయత్వం వేరండి. వాళ్ళకి అది అర్థమైంది, అబ్బింది, ఫార్చునేట్ అయ్యారు, రుచి అనేది వచ్చింది. ఆ తన్మయత్వం వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో అందరూ నేర్చుకోవచ్చు. పాశ్చాత్య దేశస్తులు నేర్చుకోగలేంది మన భారతీయులు నేర్చుకోలేరా? భారతీయులు నేర్చుకొని చెప్పిందే కదా. ఇది మన గిఫ్ట్ మాట. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే ఈ భగవద్గీత. చివరిగా ఇంకొక 2 ప్రశ్నలు మహారాజ్. భగవద్గీతలో 18 అధ్యాయాలు, అనేక యోగాలు చెప్పబడినాయి. ప్రధానమైనటువంటి యోగాలు ఏమిటి? యాక్చువల్గా యోగా అంటే ఏంటని మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలామందికి చాలా రకాల నిర్వచనాలు ఉంటాయి. భగవద్గీత చెప్పిన యోగా అంటే అర్థం ఏంటంటే కనెక్షన్ విత్ గాడ్. యోగము కలయిక మాట. కనెక్షన్ విత్ కృష్ణ. గాడ్ అన్నా కూడా అక్కడ చాలా స్పెషల్ మాట. భగవద్గీత మనకి ఇచ్చింది కృష్ణుడు. ఆయన చెప్తాడు కదా, నాతో సంబంధం అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ చివరి కంక్లూజన్ అది చెప్పేశాడు. మధ్యలో కూడా మరి సంబంధం ఏమిటని కూడా చెప్తున్నాడు. ఏమని? అహం బీజ ప్రదప్పిత అన్నాడు కృష్ణుడు. అందరికీ బీజాన్ని ఇచ్చే తండ్రిని నేనే అంటాడు. అందరికీ తండ్రి నేనే అంటాడు అనమాట. చూసారా? చాలామంది దేవుణ్ణి ఫాదర్ కింద పూజిస్తారు కదా, మరి ఆ ఫాదరే కృష్ణుడు. అది తెలియక ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. నవవిధ భక్తులు నవ విధాలుగా భక్తిని చూపించవచ్చు. సఖా. సో కృష్ణుడితో సంబంధాన్ని ఏ రకంగా పునరుద్ధరించుకోవచ్చు అని చెప్పేదే భగవద్గీత. కొంతమంది ఏంటంటే తమ పనుల మీద నిష్టగా చేసుకుంటుంటారు కర్మని. వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండగానే కృష్ణుడితో సంబంధాన్ని ఎట్లా పెంచుకోవచ్చు అని చెప్పేదే కర్మయోగం. తమ కర్మలను చేసుకుంటూ తద్వారా కృష్ణుని చేరే మార్గమే కర్మయోగం అన్నమాట. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధయో సమభూత్వ అన్నాడు శ్రీకృష్ణుడు. అదే యోగం అంటే. సో యోగస్థః కురు కర్మాణి, మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా చేస్తున్నగా యోగంలో ఉండాలి అంటున్నాడు. యోగస్థః అంటే యోగస్థితిలో ఉండాలి అనేసి. ఏంటా యోగస్థితి? ఏం లేదు, కృష్ణుని తలుచుకుంటూ నీ పనులు చేస్తున్నాడు. పనులు చేసిన తర్వాత నీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, అందులో ఒక చిన్న పర్సంటేజ్ కృష్ణుడి కోసం, కృష్ణుడి ప్రీత్యర్థం కోసం వాడుకో. ఇది కర్మయోగం అంటే. ఇప్పుడు దానికి ఇంట్లోనే ఒక చిన్న పిక్చర్ పెట్టుకొని అగరబత్తులు కొనాలిగా, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. దానికి కొద్దిగా నైవేద్యాలు పెట్టాలి, ఖర్చులు అవుతాయి. అదే కర్మయోగము అంటే. ఒకవేళ మీకు భగవంతుడు బాగా ఇస్తే ఆ కొంత పర్సంటేజ్ అనేది కాస్త దేవస్థానాలకని, అన్నదానాలకని, అట్లా గోసేవకని, సమాజ సేవ మనం సమర్పిస్తే, ఆ కృష్ణుడి నామం మీద సమర్పిస్తే అది కర్మయోగం అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవాలి, రీజనింగు, లాజిక్కు అన్నీ అనలైజ్ చేయడము, అట్లాంటి వారి వాళ్ళకి జ్ఞానం అంటే చాలా ఇష్టం అన్నమాట. దాన్ని నేర్చుకోవాలని బాగా ప్రయత్నిస్తుంటారు. చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అలా జ్ఞాన మార్గంలోనే నువ్వు ప్రయాణిస్తూ కృష్ణుడిని ఏ రకంగా చేరుకోవాలని చెప్పేది జ్ఞాన యోగం అన్నమాట. అట్లాంటి జ్ఞానులు వాళ్ళు కృష్ణుడు లేడు లేదా కృష్ణుడు కాదు అని అనరు. నిజమైన జ్ఞానులు ఎప్పుడూ కూడా కృష్ణుని ఒప్పుకుంటారు, ఆ కృష్ణుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. కృష్ణుడు కూడా ఏమంటాడంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటాడు. అంటే ఎన్నో లైఫ్లు ఇలా జ్ఞాన మార్గంలో ప్రయాణించేవాళ్ళు జ్ఞానులు ప్రపద్యతే, చివరికి నాకు శరణాగతి పొందుతారు. ఎందుకు? వాసుదేవం సర్వమితి. వారికి అర్థమైపోతుంది అన్నమాట. కృష్ణుడు సర్వవ్యాపకుడు, భగవంతుడు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఇంకా ఆయనే కదా అనేసి అందరూ ఆ జ్ఞానులు అందరూ కూడా శరణాగతి పొందుతారు అన్నమాట. మాం ప్రపద్యతే అంటే ప్రపద్య అంటే ఇంకా శరణాగతి అన్నమాట. శరణాగతి అది జ్ఞానయోగ. సాంఖ్యయోగము అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు కూడా 24 ఎలిమెంట్స్ని అనలైజ్ చేస్తుంటారు.
24 భౌతికంగా ఉండే ఎలిమెంట్స్ అన్నింటిని అనలైజ్ చేస్తుంటారు. ఈ విషయం ఎట్లా వచ్చింది అనేసి వాళ్ళని అనలైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఆ ఎనాలిసిస్ చేస్తూ కృష్ణుని చేరగలిగితే దాని సాంఖ్యయోగం. సరే, మరి ధ్యానం, అష్టాంగ యోగం అంటాం. 6వ చాప్టర్లో చెప్తాడు కృష్ణుడు అష్టాంగ యోగం గురించి చెప్పి చివరిని ఏమంటాడు అంటే యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన. ఈ యోగులందరిలోనూ ఎవరు శ్రేష్టమయ్యా అంటే యోగినామపి సర్వేషాం మద్గత అంతరాత్మన భజతే యోమాం యుక్తతమ. ఎవరు ఉత్తముడు ఆ యోగుల్లో అనేసి అంటే ఎవరైతే లోన నన్ను తలుచుకుంటారో. అంటే కృష్ణుడి రూపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భగవంతుడు నించుని ఉన్నాడు కృష్ణుడి రూపాన్ని, స్వామిని తలుచుకుంటూ ఆ రూపాన్ని మనం తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి మనస్సులో. అట్లాంటి యోగి యుక్తతమ అంటాడు కృష్ణుడు, బెస్ట్ యోగి అంటాడు. అంటే అష్టాంగ యోగం ద్వారా కూడా మనం వచ్చేది ఎక్కడికి అంటే ఇవన్నీ వేరు వేరు మార్గాల ద్వారా మనం కానీ దేవుడితో మనకున్న సంబంధాన్ని మనం పునరుద్ధరించగలిగితే దాన్నే యోగా అంటారు. చెప్తారు కదా, రుచినాం వైచిత్యాద్ రుజు కుటిల నానాపద జుషాం నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణమైవ. వక్రాలుగా కనిపించిన నదులు కాలువలు చివరికి చేరేది సముద్రానికే. అట్లా అన్ని ఆరాధనా మార్గాలు నన్నే చేరుతాయి అని చెప్తాడు. కాదు, మనం కర్మ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ధ్యానం మీద అష్టాంగం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే అవన్నీ మనం కృష్ణుడి దగ్గరికి చేర్చగలిగితే. అది ఈ భగవద్గీత యొక్క. ఇంకొక చిన్న సందేహం అండి, అంటే దాంట్లో భగవద్గీతలో స్వామి చెప్తాడు, అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని. నేను నిన్ను నీ జఠరాగ్ని రూపంలో నిన్ను ఆశ్రయించి ఉన్నాను రా అని. మరి అటువంటి కృష్ణుణ్ణి బయట చూస్తామా లోపల చూస్తామా? ఆయన బయట ఉన్నాడు, లోన ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి. మనం ఆయన ఎట్లా చూడొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు అందరూ దేవుణ్ణి చూడాలని అనుకుంటారు కదా. కొంతమంది మరి విగ్రహారాధన నమ్మకపోవచ్చు, అంత భాగ్యవంతులు కాకపోవచ్చు, ఆ స్వామిని చూసి ఆనందించే భాగ్యం లేకపోవచ్చు చాలామందికి. కానీ ప్రాక్టికల్గా మరి నేను కృష్ణుని ఎట్లా నేను చూడొచ్చు, పొందాలి, ఎట్లా చూడొచ్చు, ఉన్నాడని నాకు ఎట్లా తెలుసు అంటే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే నాయన అహం వైశ్వానరో భూత్వా, అన్ని భూత్వా అంటే అన్ని జీవుల్లోనూ నేను వైశ్వానర అన్న ఆ జఠరాగ్ని రూపంలో ఉన్నాను. పచామి అహం, నేనే నీకు పచనం చేసేది నేనే అంటాడు కృష్ణుడు. అంటే తినిపించేది ఆయనే, తినేది ఆయనే, లోనికి రాగానే దాన్ని పచనం చేసేది ఆయనే కృష్ణుడు. కానీ సో మనకు బాగా డైజెస్ట్ అయిపోయింది అనుకోండి, కృష్ణ థ్యాంక్ యూ, అది అంటే ఆ డైజెషన్లో మన కృష్ణుని చూడదు. ఇంకొక చోట ఏమంటాడు, రసోహం అప్సుకౌంతేయ అంటాడు. అంటే మనం నీళ్లు తాగుతున్నప్పుడు రుచిగా ఉంటుంది, కాస్త బాగా దాహం తీరుతుంది కదా, అది నేనే అంటాడు కృష్ణుడు. ఆ రుచిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అంటే ఆ రకంగా భక్తుడు కృష్ణుడిని చూడడం నేర్చుకుంటాడు అన్నమాట. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నెమ్మదిగా అర్థమవుతుందన్నమాట, అన్ని చోట్ల ఉన్నాడు. అందుకని బహునాం జన్మనాం అంటే వచ్చేస్తాడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు అనమాట. సో మరి తేలిగ్గా కృష్ణుని చేరే మార్గం ఏమిటంటే, ఆచార్యుల వారు ఇచ్చిన మార్గం ఏమిటంటే, ఈ కాలంలో కృష్ణుడు అవతరించున్నాడు మన మధ్యన. ఒక స్పెషల్ అవతారం ఉంది కృష్ణుడిది. ఏంటి అవతారము? కలికాలే నామరూప కృష్ణ అవతారం. నామంలో ఉన్నాడు స్వామి. మనం కృష్ణ అనగానే కృష్ణుడు ఉన్నాడు, నారాయణ అనగానే నారాయణుడు ఉన్నాడు, నరసింహ అనగానే నరసింహస్వామి ఉన్నాడు. మనం దేవాలయానికి వచ్చి ఆయన దర్శించుకొని మనం వెళ్తాం, కానీ మనతో పాటు కృష్ణుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది పెట్టుకునే మార్గం ఏమిటంటే ఈ కృష్ణనామాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని పైకి చెప్పి వినే మంత్రం ఇది పైకి చెప్పాలి, వినాలి. ఈ హరే కృష్ణ మహామంత్రం మనం ఎప్పుడైతే చెప్తామో వింటామో మన జీవితాన్ని కృష్ణ సారథ్యానికి మనం ఇస్తున్నట్టు.
మనతో పాటే ఉంటాడు స్వామి. ఆయన సారథ్యంలో మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, మనం కూడా విజయాన్ని సాధించవచ్చు. హరే కృష్ణ. చివరిగా ఇంకొక చెప్పండి. భగవద్గీతను మొత్తం విన్నటువంటి అర్జునుడు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి తన యుద్ధానికి వెళ్ళాడు. కరెక్ట్. యుద్ధానికి వెళ్ళాడు. ఈరోజు కృష్ణ భక్తి అండ్ కృష్ణ భక్తిలో క్షాత్రాన్ని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. దీనికి మీ క్షేత్రానికంటే అంటే ఈరోజు నేను అటు రష్యాలో కానివ్వండి, ఇటు అనేక శాస్త్రం అర్థమైంది. యాక్చువల్గా అనేక చోట్ల కృష్ణ భక్తులు అనేక చంపబడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి క్షాత్రాన్ని ఎందుకు మర్చిపోతున్నాము? కృష్ణుడు తన జీవితం మొదలు పెట్టినప్పటి నుంచే క్షాత్రాన్ని చూపించాడు. తృణావర్తుణ్ణి కానివ్వండి, లేదు అనేక మంది రాక్షసుల్ని నిర్జించాడు, వీళ్ళందరినీ శిశుపాలుడిని వధించాడు. మరి ఆయన చేతిలో చక్రాన్ని మర్చిపోయి ఈ చేతిలో ఉన్న భగవద్గీతను మాత్రమే ఎందుకు మనం పట్టుకోవాలి? యాక్చువల్గా భగవద్గీత మనం చూస్తే అర్జునుడు కూడా నేను శాస్త్రాన్ని వదిలిపెట్టి అడవికి పోయి ఒక బ్రాహ్మణులాగా భిక్షాందేహి అంటానని అన్నాడు. ఒప్పుకోలేదు భగవంతుడు, కృష్ణుడు ఒప్పుకోలేదు. నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు ఒక మిలిటరీ కమాండరు, నువ్వు వచ్చేయి. ఎక్కడ క్షాత్రం కావాలో అక్కడ అది చేయాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మిలిటరీ కమాండర్ ఉన్నాడు, వాడు యుద్ధరంగంలో ఉన్నాడు, ఎదురుగుండా పరాయి శత్రుత్వ దేశాలు ఉన్నాయి, వాళ్ళ సైనికులు ఉన్నారు. వీడు అక్కడి నుంచుని చేయాల్సింది ఏంటి? తన ధర్మాన్ని చేయాలి. అది కూడా ఫుల్ కెపాసిటీతో, వాడుకున్న పూర్తి జ్ఞానంతో, ఫుల్ కెపాసిటీతో ఈ హస్ టు ఫైట్. భగవంతుని తలుచుకోవచ్చు, స్వామి నాకు ఆ ధైర్యాన్ని, నాకు ఆ శక్తిని ప్రసాదించు అని చెప్పేసి ఫైటింగ్ చేయాలి. మన హనుమంతుడు ఒక ఎగ్జాంపుల్, అర్జునుడు ఒక ఎగ్జాంపుల్. వాళ్ళే కదండి హీరో. వాళ్ళు వైష్ణవులు, అంటే రామచంద్రుని కొలిశారు, కృష్ణుని కొలిసిన భక్తులు వాళ్ళందరూ విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు. అయినప్పటికీ కూడా శాస్త్రాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడు కావాలో అప్పుడు చేయాల్సిందే. అంటే ప్రతిదానికి యుద్ధం అని కాదు, అది నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే మనం ఖచ్చితంగా మనం రక్షించుకోవడానికి ఖచ్చితంగా క్షేత్రం అనేది కావాలి. లేకపోతే మన భక్తులకు కానీ, లేకపోతే మన దేవస్థానాలకు కానీ ఏమైనా పెద్ద హాని కాకపోతుంటే ఖచ్చితంగా మనందరం కూడా భగవద్గీత అదే చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు హిందువుల పైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు, అండ్ భారతదేశంలో హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ. ఇటువంటి పరిస్థితిలో మీరు హిందూ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? చివరిగా మనం అంటే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పేది ఏంటంటే, మన సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడం మంచిది. ఈ భగవద్గీతను మీరు ప్రతిరోజు, ఇప్పుడు గీతా జయంతి రాబోతోంది, 11వ తారీఖున గీతా జయంతి. ఆ రోజున అట్లీస్ట్ భగవద్గీత యథాతథము అన్న ఈ పుస్తకాన్ని తీసుకోండి. ఒక్కసారన్నా నేను ఈ పారాయణం చేద్దామనేసి మీరు ఒక సంకల్పం తీసుకోండి. ఏమని? ఒక్కొక్క శ్లోకాన్ని ప్రతిరోజు నేను చదువుతాను, 2 ఏళ్లలో నేను పూర్తి చేసుకోగలుగుతాను. ఒక శ్లోకం చదివి దాని తాత్పర్యాలు చదువుకుని వ్యాఖ్యానాలు మనం వినాలి. ఎందుకు? ఇది కానీ మనం అర్థం చేసుకుంటే, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన సదాచారాలు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళరు. సో వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మన సంప్రదాయాన్ని అర్థం చేసుకోక కన్ఫ్యూజన్ చేయించే శక్తులు ఎక్కువయ్యా కనుక అందుకని అందరూ అటు ఇటు పోతున్నారు. మనకు కానీ క్లారిటీ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కట్ అయిపోతుంది మొత్తం అంతా. ఇంకెవరు ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందని బయటకు వెళ్ళరు. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి మన సంస్కృతి ఏమిటి అనేసి. దానికి ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత అట్లీస్ట్ ఒక్కసారైనా చదవాలి. సో మీరు ఈ గీతా జయంతి సందర్భంగా
భగవద్గీతను తీసుకోండి. భగవద్గీత యథాతథము అన్న పుస్తకం తెలుగులో బాగా ఉంటుంది, దాన్ని తీసుకోండి. అట్లీస్ట్ ప్రతిరోజు ఒక శ్లోకం కానీ 2 శ్లోకాలు కానీ మీరు చదువుతాను అనేసి ఒక సంకల్పం తీసుకోండి. మేబీ నెక్స్ట్ గీతా జయంతికి మీరు ఒకసారి పూర్తి చేయగలుగుతారు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూశారు, ఇంకా అది వేరే దాంతో రాదు మీకు. సో ఆ రకంగా మీరు మనం ఆ సాటిస్ఫాక్షన్ మీ ముఖంలో కనిపిస్తున్నది మహారాజ్. ఆ రకంగా మనం ముందుకు వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సద్దుమణుగుతాయి. చాలా చాలా ధన్యవాదాలు మహారాజ్. హరే నిజంగా ఈరోజు మాకు కృష్ణ దర్శనం, భగవద్గీత దర్శనం, గీతా దర్శనం మీ రూపంలో మాకు కృష్ణుడు అనుగ్రహించాడు. మా ఆచార్యులు వారు ఆయన ఆ భగవద్గీతను ఇచ్చారు, మనం రిపీట్ చేస్తున్నాం అంతే. మనం ప్యూన్స్ మెసేజ్ అక్కడ నుండి టూల్స్ మాట. సో మెసేజ్ అక్కడ నుండి వస్తుంది, భగవంతుడి నుండి వస్తుంది. ఇది ఆయన మెసేజ్ ఆచార్యుల వారు మనకిచ్చారు. మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి మిగతా అందరికీ కూడా పంచాలన్నమాట. భగవద్గీతను పంచితే కృష్ణుడికి చాలా ప్రీతి. సో అది మనం చేద్దాం, ఆ పని చేద్దాం. హరే కృష్ణ, ఆల్ ద బెస్ట్. ఇదండి ఈరోజు చర్చావేదిక. భగవద్గీతని మనం ఎలా మనదిగా చేసుకోవాలో మనకు స్వామీజీ వివరించారు. ఆ విధానంలో గీతా మార్గంలో మనం నడుద్దాం. మళ్ళా మరొక మంచి సాంగత్యంతో ఇంకొక ఎపిసోడ్ మనం చేసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా మంచిని పంచండి. జై హింద్, జై మా భారత్.